రాత్రి నానబెట్టుకుని శుభ్రపరచుకుని పక్కన పెట్టుకున్నాను. రాజ్మాని ఇందులో వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఇవి బాయిల్ అవడానికి సరిపడా వాటర్ పోసుకుని 2 పలావాకులు, చిన్న జాపత్రి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 తెల్ల యాలకులు, 1 నల్ల యాలక వేసుకుని 7 విజిల్స్ వచ్చేటట్టుగా దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకుని పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్లు వేసుకుని దీంట్లోకి 10 వెల్లుల్లి రేకలు, 4 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 3 పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకున్నాను. ఇప్పుడు టమాటాలు కూడా మనం ఇందులో వేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకుని మనం పక్కనట్టే పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుని టీ స్పూను జీలకర్ర వేసుకుని 4 పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చుకుని వేసుకున్నాను. ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న ఈ టమాటా ఉల్లి పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా మగ్గనివ్వాలి. పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకుని దీంట్లోకి కొంచెం వాటర్ను కూడా మనం యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూను గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూను ఆమ్చూరు పొడి, అదేవిధంగా కసూరి మేతి కొంచెం వేసుకుని ఫైనల్గా మనం కొత్తిమీరను కూడా వేసుకుని ఇదంతా కూడా చిక్కబడేటట్టుగా బాయిల్ చేసుకోవాలి.